నాడు ఈ సమయంలో అన్ని ఆహ్వానిస్తుండగా చప్పట్లు కొట్టి స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడదాం. మంచిది. ఇంకా పిల్లలు ఎవరు అరవద్దు, అటు ఇటు తిరగవద్దు. పెద్దవాళ్ళు కూడా చక్కగా దేవుని మాటలు వినాలని కోరుచున్నాం. మరి దేవుడు తన దాసు ద్వారా మంచి వాక్యాన్ని సిద్ధపరిచున్నాడు. మంచి సబ్జెక్ట్ ఈరోజు మీకు అందించబోతున్నాడు. మనం జాగ్రత్తగా శ్రద్ధగా వింటే అప్పుడప్పుడు ఆ వాక్యాలు మీరు విని ఉండవచ్చు, కానీ ఒక ప్రత్యేకంగా చెప్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకండి. మధ్య మధ్యలో లెగవటం, మాట్లాడుకోవటం, చిన్నపిల్లలు ఎవరైనా ఏడుస్తుంటే కొంచెం బయటకు తీసుకెళ్ళండి. కాబట్టి ఫోన్లో ఏమన్నా కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవటం, సైలెంట్లో పెట్టుకోవడం చేసుకోండి. దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి. దేవుని వాక్యం చాలా ప్రసన్నతమైనది కనుక మరలా అవి మనకు దొరకవు, చాలా విరివిగా దొరుకుతాయి, అరుదైనవి. కనుక చెప్పబడే ఆ సబ్జెక్టు, ఆ మాటలు, వాక్యము మనం చాలా జాగ్రత్తగా విందాం. మరి ఈ సమయంలో మరి దేవుని దాసుడికి సమయాన్ని అప్పగిస్తున్నాను. మరి చప్పలు కొట్టి ఇక సమయాన్ని అందుకు అప్పచ్చు. ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. మొట్టమొదటిగా మీ సంఘానికి రావటము నాకెంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. నేనెవరో తెలియకుండానే అన్న కుటుంబము, సంఘము నన్ను సెమీ క్రిస్మస్కి ఆహ్వానించారు. అందుకు నేను కృతజ్ఞుడును. అందుని బట్టి అన్న ఫోన్ చేశాడు, బ్రదర్ మీరు ఒక సండే రావాలి అని చెప్పినప్పుడు ఓకేనన్నా అని చెప్పాను. నన్ను ఈ గ్రామానికి పరిచయం చేసింది లోక కనుక, బ్రదర్ నేను జాషువన్న రమ్మంటున్నాడు, నేను వెళ్తాను అని అంటే, అన్న మంచిది, మేమందరము కలిసి చేసుకుంటున్నాం కాబట్టి నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పాడు. అందుని బట్టి మీరు దేనికి పిలిచినా, ఎప్పుడు పిలిచినా నేను రావటానికి ఇష్టపడుతున్నాను. అయితే వాక్యము నచ్చితేనే, నచ్చకపోతే పిలవాల్సిన పని లేదు. ఓకేనా? రెండవదిగా వాక్యాన్ని చెప్పేటప్పుడు ఇంకా అటు ఇటు మాట్లాడడం కానీ పిల్లలు నాకు అటువంటి డిస్టర్బెన్స్ చేయడం నాకు కుదరదు. ఇంకో మాట, అక్క మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మిమ్మల్ని వాక్యపు నడిపింపులో ఏదన్నా కొద్ది మాటలు మీకు కఠినంగా అనిపిస్తే నన్ను మన్నించండి, మీ గురించి అయితే కాదు. ఓకేనా? నేను మీకు ఏదన్నా మంచి చెప్పిపోవాలని మిమ్మల్ని తిట్టిపోతే నాకేం వస్తుంది? మిమ్మల్ని తిట్టిపోతే మరలా నన్ను పిలవరు. మీకు మంచి మాటలు చెప్పిపోతే దేవుడు మీరు ప్రేరేపిస్తాడు, మరలా రావటానికి ఉంటుంది. అందుకని మిమ్మల్ని తిట్టను, కానీ ఏదైనా కొద్ది మాటలు వేరుగా అర్థం చేసుకుంటారు కొంతమంది. కాబట్టి అవి మీరు మనసులో ఉంచుకోకుండా నా మంచికే కదా అన్నట్టుగా మీరున్నారు. ఈరోజు ఒక మంచి సందేశాన్ని మీ ముందు ఉంచుతాను. ఆ సందేశానికన్నా ముందు ఒక చిన్న, మొదటిసారిగా వచ్చాను కదా, చిన్న ప్రార్థన చేస్తాను. దేవా నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే మాకు మేలు, నువ్వు మాట్లాడితే మాకు ఆశీర్వాదము, నాతోనే మాట్లాడు అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని బహుమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అనాది కాల ప్రణాళికల ప్రభా ఈ స్మరణ సంఘాన్ని మీరు ఏర్పరిచారు, నీ సేవకుల్ని ప్రత్యేకపరుచుకున్నారు, అభిషేకించుకున్నారు, పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. ఈ దినకాలమున ప్రభా నేను ఆరాధించడానికి మేమందరము చేరి వచ్చానన్నా, ఆరాధనకు యోగ్యుడు, పూజించుటకు సరిపోయిన వాడు, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచాం. ఈ సమయంలో నిలబడి నన్ను నీ సిలుసాట మరుగుపరుచుకోండి, నా నోట నీ మాటలు ఉంచండి, బోరగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ
ముందున్న సమయాన్ని మందరికి దీవెనకరంగాను, సంఘానికి మేలుకరంగాను, సమాజానికి ఆశీర్వాదకరంగా చేయమని, ఈ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రభును నీ ప్రియకుమారుని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెడీ? 1 2 3. ఏంటి? అపో యాజకత్వం ఎవడ చేయాలి? న్యాయకత్వం ఎవడ చేయాలి? నీవు కాదు నిర్ణయించేది, నేను కాదు నిర్ణయించేది, దేవుడే నిర్ణయిస్తాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా వినండి, 12 గోత్రకర్తలారా వినండి. ఏ గోత్రము యాజకత్వం చేయాలో, ఎవరు యాజకత్వం చేయాలో మీరు సనుగొట్టాలని నేను ఓర్చుకోలేకపోతున్నాను. ఇక సనుగుళ్ళు లేకుండా, గొనుగుళ్ళు లేకుండా, తిరుగుబాటు లేకుండా దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు గనక నేను ఇక మాట చెప్తున్నాను. ఓ గోత్రకర్తలారా, మీరు వెళ్ళి గోత్రానికి ఒకరు చొప్పున ఒక్క కర్రను తీసుకురండి. ఆ కర్ర మీద మీ గోత్రాల పేర్లు తీసుకురండి. ఆ 12 కర్రలను ఈ మందసములో ఉంచుతాను. ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో, ఎవరి కర్ర అయితే పుష్పిస్తుందో వారే యాజకత్వం చేస్తారు అని మోషే ప్రకటన చేశాడు. కూర్చోండి. గోత్రకర్తలారా, మీరు మీ కర్రల మీద పేర్లను రాసకరండి. అయిపోయింది. వారందరూ కూడా గుడారాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను మోషేను, ఈయన అహరోను. మోషే నాయకుడు, అహరోను యాజకుడు. ప్రత్యక్ష గుడారములో యాజకత్వం చేసేవారు. ఇప్పుడు 12 మంది గోత్రకర్తలు ఏమంటున్నారు తెలుసా? అహరోను, నువ్వేంటి యాజకత్వం చేసేది? మోషే, నువ్వేంటి న్యాయకత్వం చేసేది? మీ అన్నదమ్ములు ఇద్దరేనా? మీరేనా చేసేది? ఏం మేము లేవీయులం కాదా? ఏం మేము ఇశ్రాయేలీయులం కాదా? ఏం మేము దేవుని ప్రజలం కాదా అని తిరుగుబాటు చేశారు. అప్పుడు మోషే ఏమంటున్నాడు తెలుసా? ఎవరు యాజకత్వం చేయాలి అన్నది నీవు నేను నిర్ణయించేది కాదు. కాబట్టి గోత్రానికి ఒక కర్ర చొప్పున ఆ కర్ర తీసుకొని కర్ర మీద పేర్లు రాసి మందసములో ఉంచుదాము. ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో వారే యాజకత్వం చేయాలి. ఓకేనా? అయిపోయింది. గోత్రకర్తలు గోత్రానికి ఒక చొప్పున మీ కర్రను తెచ్చి ఇవ్వండి. ఇది షిమ్యోను గోత్రపు కర్ర. ఇది ఆషేరు గోత్రానికి సంబంధించింది. ఇది అహరోను గోత్రానికి సంబంధించింది. అనగా లేవి గోత్రము పేరు మీద అహరోను పేరు రాయమన్నాడు. ఆ తర్వాత ఇది ఇస్సాకారు గోత్రానికి సంబంధించింది. ఇది యోధా గోత్రానికి సంబంధించిన కర్ర. ఇది గాదు గోత్రానికి సంబంధించిన కర్ర. ఇది దాను గోత్రానికి సంబంధించిన కర్ర. ఇది యోసేపు గోత్రానికి సంబంధించిన కర్ర. ఇది జబూలేను గోత్రానికి సంబంధించిన కర్ర. ఇది రూబేను గోత్రానికి సంబంధించిన కర్ర. ఇది బెన్యామీను గోత్రానికి సంబంధించిన కర్ర. ఆ తర్వాత ఇది నఫ్తాలి గోత్రానికి సంబంధించిన కర్ర. ఓకేనా? గోత్రకర్తలారా, మీ 12 కర్రలు తీసుకున్నాం. ఈ 12 కర్రలను మందసములో ఉన్నటువంటి పలకల మధ్య ఉంచుదాం. రేపటికి వచ్చేసరికల్లా ఎవరి కర్ర చిగురిస్తుందో వారే యాజకత్వం చెయ్యాలి. ఓకేనా? అంగీకారమేనా? వెళ్ళి కూర్చోండి. ఈ అన్నిటిని 12 గోత్రకర్తల యొక్క పేర్లతో కూడినటువంటి 12 కర్రలను మనము మందసములో ఉంచాం. ఈ మందసములో ఉంచాం.
ఒకరోజు గడుస్తుంది. మోషే 12 కర్రలు తీసుకున్నాడు. ప్రత్యక్ష గుడారములు, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. యాజకుడు దాని లోపలికి వెళితే మందసం ఉంటుంది. ఇది తుమ్మకర్రతో చేయబడినటువంటిది, బంగారపు తాపడం చేయబడినటువంటిది. 2 కెరూబులు 2 రెక్కలు ఉంచి ఉంటుంది. ఇది కృపాసనము. ఈ కృపాసనం మీద నుంచి, ఈ 2 రెక్కల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడతాడు. ఇది మందసం. ఈ మందసములో పలకల మధ్య ఉన్నాయి. ఈ పలకల మధ్య వాటిని పెట్టారు. ఎవరి గుడారాలకి వారు వెళ్ళారు. వారందరూ ఒక రాత్రి గడిచింది. మనందరము కూడా ఒక రాత్రి గడిచింది కనుక అలా నిద్రపోదామా? అలా కలుమోయండి. 1, 2, 3, 4, 5 సమయం ఉదయం 5 గంటలు. దేవుడు మిమ్మును దీవించును గాక. అందరం నిద్రలేద్దాం. ఇప్పుడు ఓ గోత్రకర్తలారా రండి, ఇశ్రాయేలు జనాంగమా వినండి. ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో వారే యాజకత్వం చెయ్యాలి గనక నేను వెళ్ళి మందసములో ఉన్న 12 కర్రలను తీసుకొని వస్తాను. అందరూ చూస్తూ ఉండండి. గోత్రకర్తలు మీరు కూడా చూస్తూ ఉండండి. ఒక్కసారిగా ఉన్నటువంటి 12 కర్రలు తీశాను. ఈ 12 కర్రల్లో ఏ కర్ర చిగురించింది అనంటే ఈ కర్ర మీద ఉన్నటువంటి పేరును మనం చూద్దాం. ఈ కర్ర మీద ఉన్నటువంటి పేరు ఏ పేరు? అహరోను కర్ర. అహరోను కర్ర చిగురించింది. ఈ కర్ర చిగురించడం మాత్రమే కాదు, ఈ కర్ర చిగిర్చింది, పుష్పించింది, బాదము పండు గలదాయను అన్న మాటను చూస్తాం. ఇదిగండి చిగురు, ఇదిగండి బాదము కాయ. ఓకేనా? ఓకే. అహరోను కర్ర మాత్రమే చిగురించింది. ఈ 12 కర్రల్లో అహరోను కర్ర చిగురించింది కనుక గోత్రకర్తలారా వినండి. ఎవరు యాజకత్వం చెయ్యాలి అన్నది దేవుడు అహరోనుకు నిర్ణయించాడు గనక బ్రతుకు దినములన్నీ అహరోనే యాజకత్వం చేస్తాడు. ఇక సనగటము గాని గొనగడము గాని ఉండకూడదు. దేవుడు అహరోను కర్రను చిగురింప చేశాడు. ఓకేనా? ఈరోజు అహరోను చిగురించిన కర్ర గురించి చూద్దామా? రండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయము. ఇప్పుడు చూడండి ఎలాగుంటుందో. సంఖ్యాకాండం 17వ అధ్యాయము మొదటి 8 వచనాలు. అందరూ చూడండి, చక్కగా మీకు ఇప్పుడు అర్థమైపోతా ఉంటుంది. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబము చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారము, అనగా ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయన.
ఇప్పుడు నా వైపు చూడండి, ఇక బైబిల్ను చూడొద్దాం. బైబిల్ గ్రంథములో చాలా అద్భుతాల్ని చూస్తూ ఉంటాం. మనకు తెలిసిన అద్భుతం ఏంటో తెలుసా? సూర్యుడు నిలిచిపోవటము, చంద్రుడు ఆగిపోవటము, ఎర్ర సముద్రం పాయలు కావటము, ఇవే నీళ్లు ద్రాక్షారసంగా మారటము, ఇవే మనం అద్భుతాలు అనుకుంటాం. కానీ అహరోను కర్ర చిగురించడం కూడా ఒక అద్భుతం. ఎందుకు అనంటే, అక్క కర్ర అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు కర్ర అని ఎప్పుడు అంటాము? పూర్తిగా అది ఎండిపోతే, పచ్చదనము లేకపోతే, నిర్జీవమైపోతే దాన్ని కర్ర అని అంటాం. అప్పుడే దాన్ని కర్రగా వాడుకుంటాం. ఏ మాత్రము పచ్చదనము లేని కర్ర. రెండవదిగా ఈ యొక్క కర్రలో, ఏ కర్రలో బైబిల్ సెలవీయటం లేదు. యాప కర్రలు కావచ్చేమో, తుమ్మ కర్రలు కావచ్చేమో, కానీ ఏదో ఒక కర్రకి, బాదం కర్రకి బాదం కాయలు కాసిందంటే ఒక అర్థం. కానీ ఏదో వాళ్ళు తెచ్చిన కర్రకు, వేరే కర్రకు చిగురు రావటం ఏంటి, పువ్వులు పూయటం ఏంటి, ఒక్క రోజులోని వితిన్ మా కట్టి తిరగకూడదు, కూర్చో, 24 అవర్స్లో చిగురు రావటము, పువ్వులు పూయటము, బాదము పండ్లు కాయటం ఏంటో తెలుసా? అది ఒక అద్భుతాల్లో ఒక అద్భుతం. ఎందుకు అనంటే, జాగ్రత్తగా వినండి, ఎందుకు అద్భుతం అంటున్నానంటే, ఒక్క రోజులో రావటం ఒక అద్భుతం. 12 కర్రలు ఉండగా ఒక కర్రకే రావటం ఒక అద్భుతం. మూడవ అద్భుతం ఏంటో తెలుసా? ఒక్క కర్రలోనే 3 ఉండటం. మీరు బాదం చెట్టు దగ్గరికి వెళ్ళండి, కొమ్మలను పరిశీలించండి. అన్న, ఈ కొమ్మ ఇప్పుడే చిగురు పుడుతుంది అని అంటారు. రెండవ కొమ్మ ఇప్పుడే పువ్వులు పూస్తుందన్న అంటారు. మూడవ కొమ్మ కాయలు కాస్తుంది అంటారు. చిగురు వచ్చిన కొమ్మ, పువ్వులు వచ్చిన కొమ్మ, పండ్లు వచ్చిన కొమ్మ. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే, ఈ 3 ఒకే కర్రలో కనిపించటము ఒక అద్భుతం అన్న విషయాన్ని చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహింపరచండి. ఒక్క రోజులో ఒక్క కర్రకే ఈ 3 రావటము అద్భుతాల్లో ఇది ఒక అద్భుతము అన్న విషయాన్ని తెలియచేస్తున్నాను. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దీని నుంచి మనము ఏ పాఠం నేర్చుకోవాలి? ఇది మందసం కదా నాన్న. ఈ మందసంలో ఏమేమి ఉంటాయో చెప్తారు ఎవరైనా? మందసంలో ఏమేమి ఉంటాయి చెప్పండి. వెరీ గుడ్ అమ్మా. 3 ఉంటాయి, చూస్తారన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ఏమేమి ఉంటాయి మందసములో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. మందస్సములు ఏమేమి ఉంటాయి జాగ్రత్తగానండి. ఇది మందస్సం. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలములో మందస్సం ఉంటుంది. మందస్సం ఒక పెట్టి లాంటిది. ఈ మందస్సములో 3 వస్తువులు ఉంటాయి. నెంబర్ 1 మోషే యొక్క నిబంధన పలకలు. రెండవదిగా మన్నా గల బంగారు పాత్ర. మూడవదిగా చిగురించిన అహరోను కర్ర. ఈ మందస్సంలో నెంబర్ 1 నిబంధన పలకలు. మోషే యొక్క 2 అనగా 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. ఇవి మోషే యొక్క నిబంధన పలకలు. రెండవదిగా ఏముంటుంది చెప్పండి? మన్నా గల బంగారు పాత్ర. మన్నా అంటే ఏంటి? అది ఏమిటో మాకు తెలియదు. అది కొత్తిమీర గింజలను పోలి ఉంది. అన్న, బంగారు పాత్రలో ఉన్న మన్నాను తిని చూస్తారా? అవి కొత్తిమీర గింజలు. నెంబర్ 1 నిబంధన పలకలు. నెంబర్ 2 బంగారు పాత్ర. నెంబర్ 3 వచ్చి చిగురించిన అహరోను కర్ర. ఈ 3 నిత్యము మందసములో ఉంచబడి ఉండేవి. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు మనం చాలు. ఇప్పుడు దీని నుంచి దేవుడు ఏ పాఠం నేర్పించబోతున్నాడు, ఎందుకు ఇంత అద్భుతం చేశాడు, జాగ్రత్తగా వినండి. మనం ఊరమో తెలుసా? మనం ఊరో చూపించేదా రండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము
9వ వచనం చదువుతారక్క. ప్రచురం చే నిమిత్తము నెంబర్ 1 ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలం. మన ఊరో తెలుసు, అక్కడ చూడండి. నెంబర్ 1 ఏర్పరచబడిన వంశం, నెంబర్ 2 రాజులైన యాజక సమూహం, నెంబర్ 3 పరిశుద్ధ జనం, నెంబర్ 4 దేవుని సొత్తైన ప్రజలం. అయితే వినండి, వారందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వారందరూ 12 మంది గోత్రకర్తలు యాకోబుకు పుట్టిన వారే. వారందరూ కూడా ఇశ్రాయేలు జనాంగమే. వారందరూ కూడా ఐగుప్తు నుంచి విడిపించబడిన వారే. వారందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటిన వారే. అయితే వారందరిలో ఒక్క కర్రే సిగిరించింది. మనందరం ఏర్పరచబడిన వారమే, మనందరం పరిశుద్ధ జనాంగమే, మనందరం దేవుని సొత్తైన ప్రజలమే, మనందరం ఆరాధనకు వచ్చిన వారమే, మనందరం బాప్తిసం తీసుకున్న వారమే. అయితే అందరూ సిగిరించరు. మీరేమనుకోవద్దు, అదేంటన్నా అని విచిత్రంగా చెప్తున్నాం అనుకోవద్దు. మనందరము ఆరాధనకు వచ్చిన వారమే, కానీ అందరూ చిగురించారు. అన్ని కర్రలే, అన్నిటి మీద పేర్లు ఉన్నాయి, అన్ని ప్రత్యక్ష గుడారంలోకి తేబడ్డాయి, అన్ని మందసములకు వచ్చాయి, కానీ ఒక్క కర్ర సిగిరించింది. మనందరము సుమారుగా 100 మంది లోపు ఉన్నాం. అందరం వచ్చాం, ఆరాధించడానికే వచ్చాం, పాటలు పాడటానికే వచ్చాం, ప్రభువుల్లో చేయటానికే వచ్చాం, కానీ ఒక్కరే చిగురిస్తారు. అయితే ఆ ఒక్కరు ఎవరన్నా? ఆ ఒక్కదాన్ని నేనైతే ఎంత బాగున్నావు, ఆ ఒక్క కుటుంబం నాదైతే ఎంత బాగున్నావు, ఆ ఒక్కదాన్ని నేనైతే ఎంత బాగుండు అనుకుంటే, ఈ మధ్యాహ్న కాల సమయమున అహరోను కర్ర ఎందుకు చిగురించిందో నీ మనసులో పెట్టుకుంటే, అహరోను కర్ర చిగురించడానికి కారణం ఏంటో తెలుసుకుంటే, అహరోనులాగా అంతగా చేయకపోయినా అహరోనులాగా కొంతన్నా చేయగలిగితే, అహరోను కర్రను చిగురింప చేసిన దేవుడు నిన్ను చిగురింప చేస్తాడు. చప్పటి కూడా దేవుడు నమ్మని మహింపరచు. అహరోను కుటుంబాన్ని యాజకత్వం కొరకు పిలిచిన దేవుడు నీ కుటుంబాన్ని పిలుస్తాడు, చిగురింప చేస్తాడు, పుష్పింప చేస్తాడు, ఫలభరితం చేస్తాడు. ఇంతకీ అహరోను కర్ర ఒక్కటే ఎందుకు చిగురించింది? ఇది కదా ప్రశ్న. ఇది మనం తెలుసుకోవాలి. ఇంకేదేదో మర్మాలు అవసరం లేదు. అహరోను కర్ర ఎందుకు చిగురించింది చూద్దామా? చూడండి. ఇప్పుడు రండి, మనము సంఖ్యాకాండం 17వ అధ్యాయములోకి అహరోను కర్ర ఎందుకు చిగురించింది రండి. పేజీ నెంబర్ 126 పేజీలో పాత నిబంధనలో అహరోను కర్ర ఎందుకు చిగురించిందో మీకు చూపిస్తాను. 4వ వచనం చూడండి. నేను మిమ్మును కలుసుకొను, ఐ మీట్ విత్ యూ. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి అక్క. చదువుకున్న వాళ్ళు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోకపోతే చేసుకోండి. ఇక్కడ నేను అంటున్నాడు. నేనంటే ఎవరు? దేవుడు. మిమ్మును అంటున్నాడు. ఎవరని? 12 మందిని కాదు, 12 మందితో మాట్లాడటం. ఈ మాట ఇద్దరితో మాట్లాడుతున్నాడు. ఎవరు? మోషే, అహరోను. ఇప్పుడు మోషే నాయకత్వం మీద కాదు, యాజకత్వం మీద ఇప్పుడు సనుగుడు. కాబట్టి అహరోనుతో మాట్లాడుతున్నాడు. మోషే అహరోనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను మిమ్మును కలుసుకొను. ఇప్పుడు ఓకేనా? ఈ మాటని ఈ విధంగా అర్థం చేసుకున్నాం. అహరోను కర్ర ఎందుకు చిగురించింది అని అంటే, నా వైపు చూడండి. 12 మంది గోత్రకర్తలే, 12 మంది యాకోబు సంతానమే, 12 మంది ఇశ్రాయేలు జనాంగమే. కానీ 11 మందికి లేనిది అహరోనుకున్నది ఒకే ఒక్కటి. అహరోను దేవుణ్ణి కలుసుకునేవాడు. అహరోను మోషేలు దేవుణ్ణి కలుసుకునేటువంటి వారు. అహరోను దేవుణ్ణి కలుసుకునేవాడు. 11 మంది గోత్రకర్తలు దేవుణ్ణి కలుసుకునేవారు కాదు గనక వారందరి కర్రలు అలాగే ఉండిపోయాయి. అహరోను దేవుణ్ణి కలుసుకునేవాడు గనక అహరోను కర్ర చిగురించింది. ఈ మధ్యాహ్న కాల సమయమున అక్క, అమ్మ, ఆరాధనకు వచ్చి ఎవరు చిగురించి వెళతారు, ఎవరు పుష్పించి వెళతారు, ఎవరు ఫలించి వెళతారు, ఎవరు దీవెనలు పొందుకుని వెళ్తారు, ఎవరు సమాధానాలు పొందుకొని వెళ్తారంటే ఎవరైతే
దేవుణ్ణి కలుసుకొని పోతారు. ఎవరైతే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఉన్న కొద్దిసేపైనా ఆరాధించి వెళతారో వారినే దేవుడు ఫలభరితం చేస్తాడు. కానీ అదరాబదరా వచ్చి త్వరగా వెళ్ళే వారిని దేవుడు ఆశీర్వదించడం. అహరోను కర్ర చిగురించడానికి ఒకే ఒక కారణం, అహరోను దేవుణ్ణి కలుసుకునేవాడు. ఈ మధ్యాహ్న కాల సమయమున అక్క నువ్వెంత విన్నా వినకపోయినా ఈ ఒక్క మాట నీ మనసులో ఉంచు. దేవుణ్ణి కలుసుకుంటే దేవుడు నా కుటుంబాన్ని పచ్చగా ఉంచుతాడు, నా కుటుంబాన్ని పుష్పింప చేస్తాడు, నా కుటుంబాన్ని ఫలభరితము చేస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయమున అహరోను కర్ర చిగురించడానికి ఒకే ఒక కారణం, అహరోను దేవుణ్ణి కలుసుకునేవాడు. ఓకేనా? ఈ దాంట్లో నుంచి దేవుణ్ణి కలుసుకొని చిగురింప చేసుకొని పుష్పింప చేసుకొని ఫలభరితమైన నలుగురిని మీకు త్వరగా చెప్పేసేసిన మాటల్ని ముగిస్తాను. ఎవరు చిగురిస్తారు, ఎవరు పుష్పిస్తారు, ఎవరు ఫలభరితం చేస్తారు అని అంటే ఎవరైతే దేవుణ్ణి కలుసుకునేవారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి అన్న. ఇప్పుడు మోసే వాళ్ళు కానీ ప్రభువా ఆ కర్రలో ఒక చిగురుంచితే బాగుండేది కదా, ఎందుకని చిగురు ఉంచేవు, పుష్పాలు ఉంచేవు, ఎందుకు కాయలు కూడా కాసేవు, ఏమి ఒక్క కర్రలో పచ్చదనం ఉంటే బాగుండేది కదా అని అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరెవరో తెలుసా? అసలుకే తిరుగుబాటు చేసే జనాంగం. అసలు ఎవరో తెలుసా? మీరెవరు తిరుగుబాటు చేసేవాళ్ళు. ఇప్పుడు కానీ మోషే ఈ ఒక్క కర్రలో ఒక్క చిగురే ఉందనుకో, మోషే మేమందరము గుడారాల్లోకి వెళ్ళి నిద్రపోతున్నప్పుడు నీ కాడ తాళాలు ఉన్నాయి కదా, అందుకని బాదం చెట్టుని చిగురిచ్చిన మొక్క తీసుకొచ్చి పెట్టేవేమో అనేవాళ్ళు. మోషే మేమందరం గుడారాలకి నిద్రపోయిన తర్వాత పువ్వులు వచ్చినటువంటి కొమ్మను పెట్టేవయ్యా అనేవాళ్ళు. మోషే మేమందరం నిద్రపోయిన తర్వాత కాయ వచ్చిన కొమ్మను పెట్టేవయ్యా అనేవాళ్ళు. కానీ మోషే కూడా చెయ్యలేనిది, తాళాలు తీసి ప్రత్యక్ష గుడారంలో చెయ్యలేనిది, ఒకే కొమ్మకు 3 చిగురు పువ్వులు కాయలు కాయటము అహరోను మోషేలు కూడా చెయ్యలేనిది. అది దేవుడు మాత్రమే చేయగలిగేది. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తారా? అందుకే ఒకే కొమ్మకి 3 ఎందుకు ఉంచేవంటే అది దేవుని కార్యము అన్న విషయాన్ని తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుణ్ణి కలుసుకొని ఫలభరితమైన నలుగురిని త్వరగా చెప్పేస్తాను. రండి. మొదటిగా రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు అక్క 220వ పేజీలో 220వ పేజీలో 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. ఇది అండర్లైన్ చేసుకోండి. నీ దేవుడే నా దేవుడు. చూడండి, రూతు అద్భుతమైనటువంటి వివాహాన్ని జరిగింది. నయమాను యొక్క 2వ కోడలు రూతు యొక్క కుటుంబము అంత ఘనమైంది కాదు, కానీ నయోమి కుటుంబం ఘనమైనటువంటి కుటుంబం. రూతు నయోమి ఇంటిలోకి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత నా అంత అదృష్టవంతురాలు లేరు. చక్కని కుటుంబం, ఉన్నతమైన కుటుంబం, ఆశీర్వదించబడిన కుటుంబం అనుకుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ఆ ఇంటిలో ఉన్నటువంటి 3 పురుషులు మరణించారు. మామయ్య మరణించాడు, 2 కుమారులు మరణించారు, 3 విధవరాలుగా మిగిలిపోయారు. నయోమి, రూతు
ఓర్ప ముగ్గురు విధవరాలుగా మిగిలిపోయారు. ఎండిపోయిన రూతు జీవితం, పచ్చదనం లేని రూతు జీవితం, మోడుబారిన రూతు జీవితం, చేదైపోయినటువంటి రూతు జీవితం. అలాంటి సమయంలో, ఎండిపోయిన పరిస్థితుల్లో, దీవెన లేని పరిస్థితుల్లో, ఆశీర్వాదమే లేని పరిస్థితుల్లో రూతు ఒకానొక రోజు ఒక నిర్ణయం చేసింది. నయోమి బెత్లెహేముకు, నాన్న బయటకు వెళ్ళే పది కొద్దిసేపు ఆడుకున్నాను, మీరు ఇక్కడ ఆడుకో, బయటకు వెళ్ళి ఆడుకోండి, ఓకేనా? ఇక ఆ విధంగా ఉంటున్నప్పుడు వారు సాగనంపుతూ టాటాలు చెప్తూ ఓర్ప ముద్దు పెట్టుకొని వెళుతుంది. రూతు నేను నీతో వస్తాను అని అంటుంది. ఇప్పుడు నయోమి అంటుంది కదా, రూతు నాతో వస్తే నీకేం లాభం అమ్మా, నీవు మీ ఇంటికి వెళ్ళు అని అంటే, అతయ్య నేను నీతో వస్తాను, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నువ్వు ఉండ చోటు నేను ఉంటాను, నువ్వు ఎక్కడ నివసిస్తావో అక్కడ నేను నివసిస్తాను, మరణం తప్ప మనల్ని ఏది వేరు చేయలేదు అని. అమ్మా నాతో వస్తే నీకేముంటుందిరా, వెళ్ళు నీ పుట్టింటికి వెళ్ళు, హాయిగా పెళ్లి చేసుకో అని అంటే, అత్తయ్య నీతో వస్తే ఏమీ లేదని నాకు తెలుసు, అక్కడ ఉండటానికి బెత్లెహేములో ఇల్లు లేదు, ఉండటానికి స్థలం లేదు, ధనమంతా తీసుకొచ్చుకున్నావు, నీకు నిలువ నీడ కూడా లేదు, అయినా నీతో రావటానికి ఒకే ఒక కారణం. ఎందుకు వస్తున్నావమ్మా అని అంటే, అత్తయ్య నీతో వస్తే నాకేదో బంగారం ఇస్తావని కాదు, నాకేదో మేడలు మిద్దెలు వస్తాయని కాదు, నేను నీతో రావటానికి ఒకే ఒక కారణం, నీవు ఆరాధిస్తున్న దేవుడు, మోయాబులో లేనటువంటి దేవుడు, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, జీవంగల దేవుని సన్నిధి, నీ దేవుణ్ణి ఆరాధించుటకు నేను వస్తున్నాను అని రూతు ఒక నిర్ణయం చేసి, నా బ్రతుకు దినములన్నీ మోయాబు వైపు చూడను, నా బ్రతుకు దినములన్నీ వెనుదిరుగు చూడను, చావైనా రేవైనా నీవే, నీ దేవుడే నా దేవుడు. అత్తయ్య నేను నీతో రావటానికి కారణం నిన్ను చూసి కాదు, నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి కలుసుకోవటానికి అనింది. బెత్లెహేముకు వచ్చింది, ఒంటి బట్టలతో వచ్చింది, పరిగె ఏరింది, బోయస్తో వివాహమయ్యింది. రూతు జీవితాన్ని చిగురింప చేయటం ప్రారంభించాడు, రూతు జీవితాన్ని పుష్పింప చేయటం ప్రారంభించాడు, రూతు జీవితాన్ని ఫలభరితం చేయటం ప్రారంభించాడు. ఒట్టి చేతులతో అడుగు పెట్టిన రూతు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అద్భుతంగా మారింది అన్న విషయాన్ని కొద్ది రోజుల తర్వాత పరిగె ఏరింది, కొద్ది రోజుల తర్వాత బోయస్తో వివాహం జరిగింది, కొద్ది రోజు సంవత్సరానికి అద్భుతమైన కుమారుడు పుట్టాడు, అతడే ఓబేదు. అతడే తర్వాత ఓబేదు నుంచి యెషయా వచ్చాడు, యెషయా నుంచి దావీదు వచ్చాడు, దావీదు నుంచి యేసు ప్రభు వచ్చాడు. ఎండిపోయిన రూతు జీవితం చిగురించడం కాదు, పుష్పించడం కాదు, ఫలభరితమయ్యి ఏదో మోయాబులో అన్యులైనటువంటి రూతు యొక్క జీవితము బైబిల్ గ్రంథములో తన పేరిట ఒక పుస్తకాన్ని లిఖించుకోగలిగింది. మత్తయి శుభవార్తలో యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరును రాయించుకోగలిగింది. రూతు జీవితాన్ని ఫలభరితం చేసుకోగలిగింది. ఒకే ఒక కారణము, ఎందుకు అనంటే బెత్లెహేములో దేవుణ్ణి కలుసుకుంది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, దేవుని సన్నిధి అనగా రొట్టెలు ఉండేటువంటి ఇల్లు. ఈ రొట్టెల ఇంటిలోకి వచ్చిన నీవు ఏదో చపాతీ అనుకోనో, ఏదో జ్యూస్ అనుకోనో తీసుకొని పోతే కాదు, ఇది దేవుడి జీవం గల దేవుని సంఘమని, అది జీవం గల రొట్టె అని, దేవుడు రక్తానికి చూచినని, ఎవరైతే భయం కలిగి ఇది దేవుణ్ణి కలుసుకునేటువంటి సన్నిధి అని, రూతులాగా ఎవరైతే బెత్లెహేములో అడుగు పెట్టినట్లుగా ఈ స్మరణ ప్రార్థన మందిరములో అడుగు పెడతారో, ఎండిపోయిన జీవితంతో వచ్చిన, దీవెన లేని జీవితంతో వచ్చిన, మోడబారిన జీవితంతో వచ్చిన దేవుడు నీ వంతు వచ్చినప్పుడు, నీ సమయం వచ్చినప్పుడు ఆయన నిర్ణయ కాలమున చిగురింప చేయటం ప్రారంభిస్తాడు, పుష్పింప చేయటం ప్రారంభిస్తాడు, ఫలభరితం చేయటం ప్రారంభిస్తాడు. మోడుబారిన జీవితముతో దేవుణ్ణి కలుసుకొని ఫలభరితం చేసుకున్న రూతు అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. మొదటిగా దేవుణ్ణి కలుసుకొని తన కర్రను చిగురింప చేసుకున్న అహరోను.
దేవుణ్ణి కలుసుకొని తన బ్రతుకును చిగురింప చేసుకున్న రూతు. మూడో మాట చూద్దాం రండి. మూడో మాట చూద్దామా? ఇప్పుడు మీరు నాకు ఒక మాట చెప్పాలి. ఎవరు ఆన్సర్ కరెక్ట్ చెప్తారో నేను చూస్తాను. రండి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ నాకు ఎవరు ఆన్సర్ చెప్తారో నేను చూస్తాను, కరెక్ట్ చెప్తారా లేదో చూస్తాను. 2వ సమూయేలు గ్రంథం పేజీ నెంబర్ 257. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11, 12 వచనాలు, 257 పేజీలు చదువుతారా? యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించెను. చదువునాను. దేవుని మందసం వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని కలిగిన ధనంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి ఓకే దావీదుకు వినపడగా. అక్కడ చూడండి, ఇప్పుడు ఒక ప్రశ్న. ఒబేదెదోము ఎందుకు ఆశీర్వాదాన్ని పొందాడు? నాకు చెప్పాలి సమాధానం కదా, అవునా? సిస్టర్ చెప్తున్నారు మందసము తన ఇంటిలో ఉండటం వలన. అవునంటారా కాదంటారా? కదా, దేవుని మందసము తన ఇంటిలో ఉండటాన్ని బట్టి ఒబేదెదోము ఆశీర్వాదాన్ని పొందాడు. అవునన్న వాళ్ళ, అవునా? అంతేనా? ఇంకేమన్నా సమాధానం కదా? మనము క్రైస్తవ సమాజము ఇంతవరకే ఆలోచన చేస్తున్నారు. ఇంతవరకే ఆలోచన చేస్తున్నారు. దేవుడి మందసము ఒబేదెదోము ఇంటిలో ఉంది కాబట్టి ఒబేదెదోము ఆశీర్వాదాన్ని పొందాడు అని. అయితే అంతకన్నా ప్రాముఖ్యమైనది ఇంకోటి ఉంది. మనం అనుకున్నటువంటి సమాధానము కరెక్టో కాదో చూద్దామా? కరెక్ట్ కాదో లేదో చూద్దామా? ఇప్పుడు చూడండి, 6వ అధ్యాయం రండి. 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 1వ సమూయేలుకి రండి. 1వ సమూయేలు 6:1 చూడండి నాన్న. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశంలో ఉండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులు అయ్యా దేవుని మందసము 7 నెలలు ఎక్కడుంది? ఫిలిష్తీయుల దేశంలో ఉంది అని కదా. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. 5వ అధ్యాయం 9వ వచనం చదువు. 5వ అధ్యాయం 9వ వచనం. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దాన్ని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానముల్లో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనికి పంపివేయగా అన్నమాట. 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి ఆ పరార్థార్థముగా ఆయనకు మీరు అర్పింపవలనని అన్న మాటను చూస్తూ ఉన్నాం. ఇంకో మాట కూడా చూడండి, 7వ అధ్యాయం రండి. 7వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందు నుండి అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము ఎన్ని సంవత్సరాలు అక్క? ఎన్ని సంవత్సరాలు? ఇక నా వైపు చూడండి. మందసం ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటే మందసం ఫిలిష్తీయుల దేశం ఎన్ని నెలలు ఉంది? 7 నెలలు ఉంది. 7 నెలలు ఉంటే ఎంత ఆశీర్వాదం రావాలి చెప్పండి కదా. మందసం ఉంటేనే ఆశీర్వాదం వస్తుందయ్యా అనుకుంటే ఫిలిష్తీయుల దేశంలో 7 నెలలు మందసం ఉంది. మరి 7 నెలలు మందసము 7 నుండి ఉంటే ఎంత ఆశీర్వాదం రావాలి? కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? వాళ్ళకి ఆశీర్వాదం కాదు, శాపం వచ్చింది. వారికి రహస్య స్థలాల్లో, గద్దల్లో, చంకల్లో, కనపడిన ప్రాంతాల్లో గడ్డలు వస్తే భయపడి గాదు నుంచి ఎక్రోను నుంచి అక్కడికి వచ్చేసి నాయనా ఈ మందసం మనకొద్దురా అని ఒక బండిని కట్టి దాన్ని పంపించేస్తారు ఫిలిష్తీయులు. మీరు అనొచ్చు, అయ్యా ఫిలిష్తీయులు అన్ని దేశం కాబట్టి వారికి ఆ విధంగా వచ్చిందేమో అని. అది వచ్చిన తర్వాత ఇక్కడ మనం అబీనాదాబు ఇంటిలో ఎన్ని రోజులు ఉంది? ఎన్ని సంవత్సరాలు?
ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు దాని కాడ కాపలా ఉంచడానికి తన కుమారుణ్ణి ఉంచాడు ఎలియాజరుని. మరి 20 సంవత్సరాలు ఉంచితే అబీనాదాబ్ ఎంత ఆశీర్వాదాన్ని పొందాలి కదా? అరే ఆఫ్టర్ ఆల్ 3 నెలలు ఉంటేనే ఒబేదేదోము ఎంత ఆశీర్వాదాన్ని పొందితే 7 నెలలు ఉన్న ఫిలిష్తీయుల దేశము ఎంత ఆశీర్వాదాన్ని పొందాలి? 20 సంవత్సరాలు ఉన్న అబీనాదాబ్ ఎంత ఆశీర్వాదాన్ని పొందాలి? ఫిలిష్తీయులకేమో శాపం వచ్చింది, అబీనాదాబ్కేమో గొర్రె బెత్తడే అన్నట్టుగా అంతే ఉన్నాడు, ఆశీర్వాదం రాలేదు. అంటే ఇప్పుడు దాని అర్థము మందసాన్ని బట్టి ఆశీర్వాదం కాదు. క్లియర్? అంతేనా? మందసం ఉన్నంత మాత్రాన ఆశీర్వాదం రాదు. మరి మందసం ఉండటం మాత్రాన ఆశీర్వాదం రాకపోతే ఒబేదేదోముకి ఎందుకు వచ్చింది, వారికి ఎందుకు రాలేదు? ఇప్పుడు నా వైపు చూడండి. అబీనాదాబుకి ఎందుకు ఆశీర్వాదం రాలేదు, ఫిలిష్తీయులకి ఎందుకు ఆశీర్వాదం రాలేదంటే ఫిలిష్తీయులు అబీనాదాబులో ఇది ఒక తుమ్మ పెట్టె అనుకున్నారు. ఈ మందసాన్ని వారు ఒక పెట్టె మాత్రమే అనుకున్నారు, తెచ్చి పక్కన పెట్టేశారు, దాని వైపు కూడా చూడలేదు. కానీ ఒబేదేదోము ఇది దేవుని మందసమని, ఇది ఆఫ్టర్ ఆల్ ఒక తుమ్మకర చేసిన పెట్టి మాత్రమే కాదని, ఇది దేవుడు మాట్లాడేటువంటి కృపాసనమని, కృపాసనం మీద ఈ కెరూబుల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడతాడని ప్రతి దినము మందసము దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీదకు వచ్చి మందసములోని 10 ఆజ్ఞలను చదువుకొని ఆ విధంగా, దేవా ఇప్పుడు విత్తనాన్ని విత్తబోతున్నాను, ఆశీర్వదించవా? దేవా పాడిని కొనబోతున్నాను, ఆశీర్వదించవా? దేవా వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాను, ఆశీర్వదించవని దేవుని మందసము దగ్గర దేవుణ్ణి కలుసుకొని ఒబేదేదోము రోజును ప్రారంభించాడు. అంతే 3 నెలలు తిరిగేసరికి ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో తెలుసా? ఒబేదేదోము ఇంటి చుట్టుపక్కల వారికి నిద్ర పట్టడం లేదు. ఏంట్రా నిద్ర పట్టందంటే, అరే నిన్నటిదాకా తినటానికి తిక్కానా లేనుడు ఈరోజు ఏంద్ర బీపీటీలు తింటున్నాడు, అరే నిన్నటిదాకా కాలి మీద నడక మీద పోయినాడు ఈరోజు కారులో తిరుగుతున్నాడు ఏంట్రా, అరే దాని మొహానికి నిన్నటిదాకా కట్టుకోవడం చీరలేంది రోజు పట్టు చీరలు కడుతుంది ఏంట్రా, అరే ఉండటానికి ఇది లేని ఎలాగా అని చుట్టుపక్కల వారు నిద్ర పట్టక వారందరూ మాట్లాడుకొని ఎక్కడికి వెళ్ళారు తెలుసా? రాజభవనం దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు తెలుసా? దావీదును కలుసుకోవటం. మీరు తర్వాత చదువుకోండి వెళ్ళి, దావీదు ఏం పరిపాలన చేస్తున్నావయ్యా, ఏమైంది, నీ రాజ్యంలో ఏం జరుగుతుందో నీకు తెలియటం లేదా? ఏం జరుగుతుంది? ఏం జరగటం అంటావేంటయ్యా? నీ పీఠానికి ఎసురు పెట్టేవాడు రాబోతున్నాడు, నిన్ను దించేసి వాడు రాజు కాబోతున్నాడు. ఎవరో? ఒబేదేదోము. ఏమైంది? 3 నెలలు తిరిగేసరికి వాడు ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు. ఇంకొక 3 నెలలు కానీ చూస్తే నీకు మించిపోతాడు అనగానే దావీదు వచ్చి అదరాబదరా బండిని కట్టుకొని అప్పుడు కదా మందసాన్ని తీసుకుపోయేది. 3 నెలలు తిరగక ముందే ఒబేదేదోము అంత ఆశీర్వాదాలు పొందటానికి ఒకే ఒక కారణం, మందసములోని దేవుణ్ణి కలుసుకునేవాడా. ఈ మధ్యాహ్న కాల సమయమున అన్నా ఇప్పుడు నూతన నిబంధనలో ఆ మందసం ఏంటి అని అంటే, ఆ మందసానికి గుర్తే ఈ బైబిల్. ఈ బైబిల్ నీ సంఖలో ఉన్నంత మాత్రాన, ఈ బైబిల్ నీ తల కింద ఉన్నంత మాత్రాన, ఈ బైబిల్ నీ గుండెల మీద ఉన్నంత మాత్రాన దెయ్యాలు రావేమో, భూతాలు రావేమో, నీ దెయ్యాలు వచ్చి గుండెలు తొక్కవేమో, పీడకలు రావేమో, కానీ ఈ బైబిల్ నువ్వు చదవకపోతే ఆశీర్వాదాన్ని మాత్రం చూడలేవు. ఇది కేవలము పుస్తకము కాదని, ఇది జీవంగల దేవుడి యొక్క వాక్యమని, ఈ వాక్యాన్ని చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడతాడని, ఈ వాక్యాన్ని చదువుకొని పని ప్రారంభిస్తే, ఈ వాక్యాన్ని చదువుకొని వ్యాపారాన్ని ప్రారంభిస్తే, ఈ వాక్యాన్ని చదువుకొని ఈ పనిని ప్రారంభిస్తే ఒబేదేదోమును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉండగా చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహింపరచు. ఇది దేవుని యొక్క జీవంగల మాటలు అని దేవుణ్ణి కలుసుకొని, దేవా నా కుమార్తెను కాలేజీకి పంపిస్తున్నానయ్యా, దానికి జ్ఞానం ఇవ్వవా, ఇదిగో ఈ పని చేస్తున్నానయ్యా, పనిని ఆశీర్వదించవా. అందరి యొక్క పొలము ఎకరాకి 40 బస్తాలు ఇస్తే
ఒబేదేదోము యొక్క పొలము ఎకరాకి 70 బస్తాలు వచ్చినాయి. ఏంట్రా అని అంటే ఆ పొలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మందసం దగ్గర దేవుణ్ణి కలుసుకొని పాడిని తెచ్చుకుంటే అందరి పాడి 5 లీటర్లు ఇస్తే ఒబేదేదోము పాడి 10 లీటర్లు ఇచ్చేది. 3 నీళ్లు తిరిగేసరికల్లా ఆశీర్వాదాన్ని పొందాడు. ఒకే ఒక కారణము, మందసములోని దేవుణ్ణి కలుసుకోగలిగితే. ఈ మధ్యాహ్న కాల సమయమున మందసానికి గుర్తు బైబిల్ చదువుకొని, నీకు రాకపోతే గుండెలు కానిచ్చుకొని, దేవా నాకు చదువు రాదయ్యా, నేను కలుసుకుంటున్నాను అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని పని ప్రారంభించు. దేవుడు నిన్ను చిగురింప చేస్తాడు, పుష్పింప చేస్తాడు, ఫలభరితం చేస్తాడు. దేవుణ్ణి కలుసుకొని తన కుటుంబాన్ని చిగురింప చేసుకున్న అహరోను, దేవుణ్ణి కలుసుకొని తన జీవితాన్ని చిగురింప చేసుకున్న రూతు, శాపముతో ఎండిపోయిన అనుభవంతో దేవుణ్ణి కలుసుకొని గొప్ప ఆశీర్వాదాన్ని పొందిన ఒబేదేదోము. 2 మాటలు త్వరగా 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. 3వ మాట రండి, ఎవరో ఆ మాట చూద్దాము రండి. మార్కు శుభవార్త, ఇక్కడ మీరు ఆ మాట తీయాలి, ప్రతి ఒక్కరు తీయండి. మార్కు శుభవార్త 5వ అధ్యాయం. చదవచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మాటలు చూడాలి. ఆ మాటల ద్వారా మీరు ఇప్పుడు బలపడాలి. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, చదువుతానా? ఆయన వస్త్రములు మాత్రము శుభవార్త 5వ అధ్యాయము పేజీ నెంబర్ నూతన నిబంధనలో 35వ పేజీలో ఉంటుంది. 27. ఆమె యేసును గూర్చి విని, ఆయన వస్త్రమును నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టినా బాగుపడదనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. తన శరీరములోని ఆ బాధ నివారణదైనని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలడని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి అన్న మాటను చూస్తున్నాం. అక్క ఇప్పుడు చూడండి, దేవుణ్ణి కలుసుకోవటం అంటే ఏంటో ఈ స్త్రీ మనకు నేర్పిస్తుంది. ఏంటి? జనసమూహం యేసు ప్రభోతా ఉన్నాడు. జనసమూహం 100,000 మంది వస్తూ ఉన్నారు. ఆయన దగ్గరకు రక్తస్రావంతో వచ్చినటువంటి స్త్రీ వచ్చింది, ఆయన్ను తాకెను, ముట్టెను, వెంటనే రక్తధార కట్టెను బైబిల్ సెలవిస్తూ ఉంది. అయిన తర్వాత యేసు ప్రభు వెనక్కి తిరిగి, ఎవరు నన్ను తాకింది అన్నాడు. నా వైపు చూడండి చెప్పేస్తాను. నానా సిట్ రైట్ రా, ఫుట్ ఫింగర్. ఎవరు నన్ను తాకింది అన్నారు. ఇప్పుడు శిష్యులు ఏమన్నారు తెలుసా? యేసయ్య, నీ దిమా ఏమన్నా ఖరాబ్ అయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వేం ప్రశ్న అడుగుతున్నావు? మాకు అర్థం కావటం లేదు. అరే, నేను 100 మంది తాకిపోతా ఉంటే, 100 మంది నీ మీద పడతా ఉంటే, నీ చేతులు దాకేవాళ్ళు తాగుతున్నారు, కాళ్ళు దాకేవాళ్ళు తాగుతున్నారు, నీ బట్టలు దాకేవాళ్ళు తాగుతున్నారు, 100,000 మంది నీ మీద పడతా ఉంటే ప్రత్యేకంగా నన్ను దాకింది ఎవరు అంటున్నావేంటి? నీకేమైనా దిమా ఖరాబ్ అయిందా అన్నారు. అదే ఆ మాట. ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పట్ట చూచుతున్నావే, ఎవరిని అడుగుతున్నావేంటి అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఓ శిష్యులారా, 100,000 మంది వచ్చి నన్ను తాగుతున్నారు. వారు అనుకుంటున్నారు మేము యేసు ప్రభును తాకేమని. నన్ను తాకినట్టు నాకు అనిపించడం లేదు. మరి ఎలా చెప్పగలుగుతున్నావు? వారందరూ తాకలేరు, ఒక్కరే ఎవరో తాకారు. యేసు ప్రభు ఎలాగంటున్నావయ్యా ఒక్కరే తాకారనంటే, అప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఆ తాకినది వారు ఎవరు, ఎలా చెప్తున్నావు, ఎలా గుర్తుపడుతున్నావంటే, ఆమె నన్ను తాకినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నా ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. నాలో ఉన్న శక్తి, నాలో ఉన్న ప్రభావం, నాలో ఉన్న మహిమ ఆమెలోనికి వెళ్ళి కార్యాన్ని జరిగించింది. తాకడం అంటే అది, కలుసుకోవటం అంటే అది. వచ్చేరా, తాకేరా, పోయేరా కాదు. వచ్చేమా, ముసుగేసుకున్నామా, ప్రార్థన చేసామా, పోయామా కాదు. తాకడం అంటే ఆయన మహిమ నాలోనికి రావటం.
ఆయన రూపం నాలోనికి రావటం, ఆయన వాక్యం గుండెల్లో నిలబడటం, తాకడం అంటే ఇది కదా. వచ్చేమా, పాటలు పాడేమా, చప్పట్లు కొట్టేమా, అదరాబదరా టైం అవుతుందో చూసుకుని పోయేవాళ్ళు కాదు. వచ్చేరు పోయేరు అంతవరకే. వందల మంది తాగుతున్నారు నాకు తెలుసు, కానీ నా ప్రభావం వాళ్ళకి వెళ్ళినట్లుగా తాకింది ఒక్క ఆమె. అప్పుడు ఆమె వచ్చి, అయ్యా ఆ తాకిన ఆమెను నేనే అని చెప్పింది. అక్క, తాకడం అంటే ఇది, ఆరాధన అంటే ఇది, ఆయన కలుసుకోవటం అంటే ఇది. టైం చూసుకున్నామా పోయామా కాదు. ఉన్న కొద్ది రోజైనా, 7 రోజుల్లో ఒక్క రోజైనా, ఒక్క రోజులో 2 గంటలైనా దేవుడి మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, తొందరగా కాకుండా కొద్దిగా నెమ్మదిగా శాంతిగా 2 నిమిషాలు కూర్చొనైనా, దేవా నా బాధ ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా, నా అవసరం ఇదయ్యా, నా అక్కర ఇదయ్యా, నా రోగం ఇదయ్యా, నా అవసరం ఇదయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఆయన ప్రభావం, ఆయన జవాబు, ఆయన మహిమ మనల్ని ఆవరించేంతగా కూర్చొని పోవటమే దేవుణ్ణి కలుసుకోవటం. రక్తస్రావముతో ఎండిపోయిన ఆ స్త్రీ దేవుణ్ణి కలుసుకొని ఆరోగ్యముతో తిరిగి వెళ్ళింది. హాస్పిటల్ ఇవ్వలేని ఆరోగ్యాన్ని, మందులు ఇవ్వలేని ఆరోగ్యాన్ని, డాక్టర్లు చేయలేనటువంటి ఆరోగ్యాన్ని ముట్టెను, రక్తధార కట్టెను. అది తాకడం అంటే. చివరి మాట చెప్పి ముగిస్తాను. రండి, మొదటి సమూయేలు గ్రంథం. రండి, ఆ మాట చెప్పిన ముగిచ్చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం, మొదటి అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుటకు, బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవుచుండెను అన్న మాటను చూస్తున్నాం. ఇప్పుడు 14 వచనం చూడండి. ఎంతవరకు నువ్వు మత్తురాలవై ఉందవు, నువ్వు ద్రాక్ష రసమును ఎద్దు నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్ష రసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకుడు నన్ను పనికి మారదానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణను బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుండేనంటున్నా. అంతటి ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళము. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని అనను. జాగ్రత్తగా వినండి. హన్నాకు చాలా రోజుల నుంచి పిల్లలు లేరు. ఏటేటా షిలోహులోని ప్రార్థనా మందిరానికి పోతుంది వస్తుంది, కానీ కార్యం మాత్రము జరగటం లేదు. కానీ ఒకానొక రోజున ఒక్క నిర్ణయంతో వెళ్ళింది. ఏంటి అనంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను పోతున్నాను వస్తున్నాను, కానీ కార్యాన్ని చూడలేకపోతున్నాను. ఎందుకు అనంటే, నేను వెళుతున్నాను, షిలోహ మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వస్తున్నాను, కానీ నేను నా దేవుణ్ణి కలుసుకోవటం లేదు. ఈసారి నా దేవుణ్ణి నేను కలుసుకుంటాను. ఇక నాకు రెండో పని అవసరం లేదు. ఆయన బలర్పించుకుంటున్నాడో ఏం చేసుకుంటున్నాడో నాకు అనవసరం. నేను మాత్రము షిలోహులోని దేవుని మందిరములో దేవుణ్ణి కలుసుకోవాలి అనుకుంది, నిర్ణయం చేసుకుంది. ఎల్కానా బలర్పిస్తున్నాడు, ధాన్యాలు ఇస్తున్నాడు, వాళ్ళన్నీ ఆచార ప్రకారం చేస్తున్నాడు. అన్న దేవుడి మందిరంలోనికి వచ్చి ముఖాళ్ళ మీద కూర్చొని తల వంచుకొని ఆమె హృదయాన్ని కుమ్మరిస్తున్నప్పుడు, ఇక్కడ కూర్చున్న యాజకుడైన ఏలి అంటాడు కదా, అన్నా ఎంతవరకు మత్తురాలవై ఉంటావో, నీ దగ్గర ఉన్న ద్రాక్ష రసాన్ని తీసేయి అన్నప్పుడు ఆమె అంటున్న మాట, నా ఏలినవాడా నన్ను ఆ విధంగా అనవద్దు. నేను ద్రాక్ష రసాన్ని సేవించి రాలేదు, నేను మత్తురాలని కాదు. మరేం చేస్తున్నావు? నా దేవుని ఎదుట నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను, నా దేవుడికి నా మనోవ్యాధాన్ని చెప్పుకుంటున్నాను, నా దేవుడి దగ్గర నేను విలపిస్తున్నాను, నా మనసుతో నా ఆత్మతో నా దేవుడితో నేను మాట్లాడుతున్నానని ఎప్పుడైతే సమాధానం ఇచ్చిందో, ఎప్పుడైతే హన్నా దేవుణ్ణి కలుసుకుందో, జవాబు హన్నాకు రాలేదు, పరలోకం నుంచి ఏలీకి వచ్చింది. ఏలీ, హన్నాతో మాట్లాడు అని. ఏమైతే నువ్వు తాగి వచ్చేవో అన్నాడో
అదే నోటితో అంటున్నాడు కదా, అన్నా సమాధానము కలిగి వెళ్ళు, మీదటికి నువ్వు దేన్నైతే ప్రార్థన చేసావో దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు అని సమాధానం ఇచ్చాడు. దేవుణ్ణి కలుసుకొని తన గర్భాన్ని పుచ్చుకొని అద్భుతంగా దీవించబడిన హన్న. చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. 4 మాటలు చెప్పాను. దేవుణ్ణి కలుసుకొని తన కుటుంబానికి యాజకత్వాన్ని తీసుకున్న అహరోను, ఎండిపోయిన జీవితంతో బెత్లెహేములో దేవుణ్ణి కలుసుకొని తన జీవితాన్ని ఫలభరితం చేసుకున్న రూతు, శాపంతో ఎండిపోయినటువంటి ఓబేదేదేమో మందసము దగ్గర దేవుణ్ణి కలుసుకొని గొప్ప ఆశీర్వాదాన్ని పొందిన ఓబేదేదేమో, అనారోగ్యముతో ఎండిపోయిన శరీరముతో దేవుణ్ణి కలుసుకొని గొప్ప ఆరోగ్యాన్ని పొందుకున్న రక్తస్రావపు స్త్రీ, ఎండిపోయిన గర్భముతో, మృతతుల్యమైపోయినటువంటి గర్భముతో షిలోహులోని దేవుడి మందిరములో దేవుణ్ణి కలుసుకొని అద్భుతంగా దీవించబడిన హన్న. కలుసుకోవటం అంటే ఇది కదా, దేవుడితో మాట్లాడటం అంటే ఇది కదా. రూతు కలుసుకోవటానికి ఒక నిర్ణయం చేసింది. ఓబేదేదేమో కలుసుకోవటం అంటే మందసమ దగ్గర దేవుడితో మాట్లాడటం అని తెలుసుకున్నాడు. రక్తస్రావ స్త్రీ కలుసుకోవటం అంటే ఆయన ప్రభావం మనలోకి వచ్చేంతగా తాకటమే అని నేర్పిస్తుంది. అన్న మనకి నేర్పిస్తుంది, వచ్చేమో పోయేమని కాదు, మన మనసును కుమ్మరించడమే ప్రార్థన అని నేర్పిస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయమున ఈ మాటలు విని ఇదా కలుసుకోవటం అంటయ్యా, ఇదా కలుసుకోవటం అంటే ఈ రోజు నుంచి మందసానికి గుర్తైన ఈ బైబిల్ని పుస్తకంగా చూడకుండా చదవటం వస్తే రోజుకు కొద్ది మాటలు నేను చదువుకుంటాను. చదువుకోవటం రాకపోతే నా గుండెలు కత్తుకొని, దేవా నిన్ను కలుసుకుంటున్నాను, నా వ్యాపారాన్ని దీవించవు, నిన్ను కలుసుకుంటున్నాను, నా బిడ్డలను దీవించవు, నిన్ను కలుసుకుంటున్నాను, నా కుటుంబాన్ని ఆశీర్వదించవు, నిన్ను కలుసుకుంటున్నాను, నా భర్తను మందిరానికి నడిపించవు, నేను కలుసుకుంటున్నాను, నా కుటుంబం అగ్రనడి దేవుడవు, ఓబేదేదేమును ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించు అని దేవుణ్ణి కలుసుకోవటం నీకు చేతనైతే, దేవుణ్ణి కలుసుకోవటం నీకు చేతనైతే, ఓబేదేదేమును ఆశీర్వదించిన దేవుడు, రూతును ఆశీర్వదించిన దేవుడు, హన్నాను ఆశీర్వదించిన దేవుడు, రక్తస్రావ స్త్రీకి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, అహరోను ఎండిపోయినటువంటి కర్రను చిగురింపజేసిన దేవుడు నేటికి సజీవుడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నుంచి మందసం దగ్గర నేను కలుసుకుంటానయ్యా. ఆ మందసానికి గుర్తైన ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యమే ఈ స్వర్ణ ప్రార్థనా మందిరం అని దేవుణ్ణి కలుసుకుందామా అని అనుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేద్దామా? మోకాళ్ళ మీదకి రండి, దేవుని సేవకులకు సమయాన్ని అప్పగిస్తాను. యవన బిడ్డలు మోకాళ్ళ మీదకి రండి, తల్లులు మోకాళ్ళ మీదకి రాగలిగితే, అయ్యా ఇప్పటి వరకు నేను వస్తున్నాను, పోతున్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను, కానీ నేను కలుసుకోలేకపోవటం వల్ల నేను దీవుని చూడలేకపోయాను, ఆశీర్వాదాన్ని చూడలేకపోయాను, చిగురు పచ్చదనాన్ని చూడలేకపోయాను. ఎండిపోయిన కుటుంబముతో, ఎండిపోయిన భవిష్యత్తుతో, అనారోగ్యపు శరీరముతో, కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక నేను ఉన్నాను. ఈరోజు నీతో కలుసుకుంటే నా కుటుంబాన్ని చిగురింప చేస్తావని, నా కుటుంబాన్ని పుష్పింప చేస్తావని, నా కుటుంబాన్ని ఫలభరితం చేస్తావు నువ్వుతో మాట్లాడావు. ఆఫ్టర్ ఆల్ ఎండిపోయిన కర్రను 24 గంటల్లో చిగురింప చేసిన తండ్రి, నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎండిపోయినటువంటి జీవితంతో వచ్చిన రూతును 2 సంవత్సరాలకే ఫలభరితం చేసిన తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. శాపముతో ఎండిపోయిన ఓబేదేదేమును నిన్ను కలుసుకోవటాన్ని బట్టి 3 నెలల్లో ఆశీర్వాదించిన తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. రక్తస్రావముతో ఎండిపోయిన శరీరంతో వచ్చిన రక్తస్రావ స్త్రీని సెకండ్స్ లో, నిమిషాల్లోనే ఆమెను స్వస్థపరిచిన తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎండిపోయిన గర్భముతో షిలోహులోని ప్రార్థన మందిరములో నిన్ను కలుసుకున్నటువంటి హన్నాకు సంవత్సరంలోని అద్భుతమైన కుమారుని ఇచ్చిన తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నిన్ను కలుసుకోలేకపోవటం వలనే నేను నష్టపోయాను.
బైబిల్ గ్రంథము మందసానికి సాదృశ్యమని, ఆ మందసములో ఉన్న ఆజ్ఞలు బైబిల్లోని ఆజ్ఞలకు సాదృశ్యమని, ఆ మన్నా పాత్రలో జీవం కలిగినటువంటి లేఖనాలకు సాదృశ్యమని నేను తెలుసుకోలేకపోయాను. అది ఒక పుస్తకం మాత్రమే అనుకోని ఏదో పట్టుకొని వస్తున్నాను వెళుతున్నాను, కానీ దానిలో ఉన్న నిన్ను నేను కలుసుకోలేకపోయాను. నీ దగ్గర మనసును కుమ్మరించలేకపోయాను. నీ ప్రభావనాలకు వచ్చేంతగా తాకలేకపోయాను. నన్ను మన్నించు. ఈ రోజు నుంచి ప్రభా నీతో కలుసుకుంటాను. ఈ రోజు నుంచి నీ దగ్గర ప్రార్థన చేస్తాను. ఈ రోజు నుంచి ప్రభా నీ దగ్గర మనసును కుమ్మరిస్తాను. ఆ రూతులాగా ఒక నిర్ణయం చేస్తాను. ఇక లోకము వైపు చూడను, వెనుదిరిగి ఎల్లను, గురి యొద్దకి నేను పరిగెడతానని నిన్ను కలుసుకోవటానికి ఎందరైతే మా బిడ్డలు నిర్ణయం చేస్తున్నారో తండ్రి, మా బిడ్డలందరినీ చిగురింప చేయండి. మా బిడ్డలందరినీ పుష్పింప చేయండి. మా బిడ్డలందరినీ ఫలభరితం చేయండి. ఈ స్పందన ప్రార్థన మందిరంలో ప్రతి కుటుంబాన్ని మీరు చిగురింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డలు ఎండిపోకుండా, ఏ బిడ్డలు శాపము కాకుండా, ఏ బిడ్డలు అనారోగ్యం పాలు కాకుండా అయా వారి బ్రతుకులను, వారి శరీరాలను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు ఫలభరితం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఈ మాటము ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రభా నీకు వందనాలు. ఈ మాటలు విని ఈ రోజు నుంచి నేను కలుసుకుంటాను ప్రభా. ఈ స్మరణ ప్రార్థన మందిరంలో ఆదివారంలో క్రమము కుడికల్లో వచ్చి పోతున్నాను, కానీ నీతో కలుసుకునే అనుభవం లేకుండా ఉండటం లేదు. ఈ రోజు నుంచి కలుసుకోవటం అంటే మనసును కుమ్మరించడం అని, మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర ప్రార్థన చేయటం అని నాతో మాట్లాడావు. ఈ రోజు నుంచి అలాగుంటానని ఏ బిడ్డలైతే తీర్మానం చేస్తున్నారో మా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. తగిన సమయంలో చిగురు ఇవ్వండి, తగిన సమయంలో పుష్పాలు ఇవ్వండి, తగిన సమయంలో ఫలభరితం చేయమని సంఘాన్ని దీవించండి. సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచండి. నూతన కుటుంబాలను తీసుకురండి. నూతన ఆత్మలతో నింపమని సేవ చేస్తున్నటువంటి నీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. చెల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి నీ కృపావర తలాంతునిచ్చి బహుగా ఇంకా సంఘాన్ని వర్ధిల్లింపు చేసినట్లుగా సహాయం చేయండి. అమ్మగారి గారు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం. ఈ రీతిగా మీ చిత్తం అయితే మరలా మేము కలుసుకోవడానికి సహాయం చేయమని, పాపంలో మేము ఉన్నప్పుడు, శాపంలో మేము ఉన్నప్పుడు, లోకములో మేము ఉన్నప్పుడు, నిత్య శిక్షకు పాత్రుడిగా ఉన్నప్పుడు, నిత్య శిక్షకు మమ్మల్ని వెళ్ళకుండా మా పాపల నిమిత్తము, లోక రక్షణ నిమిత్తము పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చావు. మాకు బదులుగా మా స్థానంలో యాగమయ్యావు, రక్తాన్ని చిందించావు, మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. నన్ను వచ్చు పర్యంత వరకు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నావు. మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటాను. మా బిడ్డలందరినీ ఫలభరితం చేయాలి. మా ప్రభును నీ ప్రియకుమారుడు యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వచ్చినటువంటి అన్నకు, కుటుంబానికి, తల్లిగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తాము.